వేమూరు నియోజకవర్గంలో ఏప్రిల్ 1 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరకూటి అశోక్ బాబు తెలిపారు. చిన్న చిన్న మాట స్పర్ధలు ఏమైనా ఉంటే ఉన్నాయేమో కానీ మాకు అటువంటిది ఏమీ లేదు. మేమందరం కలిసి పనిచేస్తాం. అసలు మా గ్రామాలలో మేమే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కాదు, అందరం కలిసి పనిచేస్తాం. గ్రామాలలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అందరినీ కలుపుకొని ఒక టీం వర్క్ చేద్దామా అని అంటే అప్పిరెడ్డి గారు, బాబు గారు, అలానే ఎంపీపీ గారు రూబెన్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడు రఘురామ్ రెడ్డి గారు, సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని మేము చేస్తాం అని చెప్పేసి రఘురామ్ రెడ్డి గారు చెప్పడం, అందరినీ కలిపి మాట్లాడితే మేము ఓకేనని చెప్పేసి చెప్పారు. చుండూరు మండలంలో ఈ 6గురు బాధ్యత తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యలు, ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకత్వాన్ని పటిష్టంగా చేసుకొని రేపు జరగబోయే మే 13న జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పోయినసారి వచ్చిన దాని మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ తీసుకొని వస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారే కానీ ఏ ఒక్క వ్యక్తిని చూడట్లా. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. 3 నెలల కాలంలో నేను ఈ నియోజకవర్గంలో ఎవరికి నేను ఏం చేశానని ఇంత ఆదరణ నా మీద ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి నేను ఎవరినో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ పార్టీ అనగానే, ఈ జెండా అనగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా పేద వర్గాల్లోకి వెళ్ళారనేది వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున నాయకులందరూ కూడా కలిసి గ్రామాలలోకి వెళ్ళి ఏదైనా చిన్న పొరపచ్చులు ఉంటే వాటిని తీసేసేసి సమిష్టిగా ఎలక్షన్ని ఆ ఓటు బాక్సులోకి వెళ్ళే విధంగా చేయడానికి నాయకులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవం కావాలి, వాళ్ళ పని విధానం కావాలా. ఇవన్నీ జరిగితేనే ఎలక్షన్ని బాగా చేయగలుగుతాం. దానిలో భాగంగా అందరం కూర్చొని మాట్లాడుకొని మీ ద్వారా నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు, ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇది నాంది. చుండూరు మండలం ఒకే పార్టీ, ఒకే వర్గం. వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే వర్గం. అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుందనే దానికి ఈ విధంగా కూర్చొని మీడియా మిత్రుల ముందు కూర్చొని తెలియపరచడం అవుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని మండలాల్లో కూడా ఇలానే కమిటీ వేసుకుంటారు. ఇలానే అందరూ కలిసి అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రేపు సోమవారం నుంచి నేను గ్రామాలలో పర్యటిస్తుంటాను. మా కుటుంబ సభ్యులు గ్రామాలలో పర్యటిస్తారు. అలానే మా నాయకులు మండలాల్లో వాళ్ళు టీంలుగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలలో వాళ్ళు కూడా పర్యటిస్తూ ప్రచారం మొదలు పెడతారని చెప్పేసి మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను.